నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. ఎంతో మంది ఎదురు చూస్తున్న మూమెంట్ మొత్తంగా వచ్చేసింది. ఇండియా వన్ ద టీ20 వరల్డ్ కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ అండ్ మూడోసారి కప్పు కొట్టేసింది. సో అసలు ఈ సిచ్యువేషన్ కి మెయిన్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? హూ ఆర్ ద కీ ప్లేయర్స్ హూ లెడ్ టు దిస్ విక్టరీ? ఈ అన్ని ఇంపార్టెంట్ అంశాల పైన మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే హర్ష. సో మీరు అన్నట్టు, మీరు ప్రిడిక్ట్ చేసినట్టు న్యూజిలాండ్ ఫైనల్స్ లోకి వచ్చింది అండ్ అలానే ఇండియా చాలా ఈజీగా ఫైనల్ కొట్టేసింది. ఒక భారీ స్కోర్ 255 స్కోర్ చేసి ఫైనల్ అయితే విన్ అయిపోయాం. సో ఫస్ట్ లో మనం చూసుకుంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా కొంచెం ఆ హెసిటేషన్ ఆర్ డైలమాలో ఉన్నారు. లైక్ ఫైనల్ కి వెళ్తామా లేదా, ఫైనల్ ఆడతామా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఫైనల్ కొట్టేసాం అండ్ చాలా సెలబ్రేషన్స్ కూడా అయ్యాయి ఓవర్ నైట్. మనం మొత్తం కంట్రీలో చూసుకున్నాము. సో ఈ ఫైనల్ కి మెయిన్ గా దారి తీసిన ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు ఏంటంటారు? మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఏదో ఒక్కరిని మనం సింగిల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే నో డౌట్ సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చారు. బట్ సంజు శాంసన్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు? అవుట్ ఆఫ్ 9 మ్యాచెస్ ఈ ప్లేడ్ ఓన్లీ 5 మ్యాచెస్. సెకండ్ హాఫ్ లో వచ్చాడు. కొన్ని సినిమాల్లో హీరో సెకండ్ హాఫ్ లో వచ్చినట్టుగా సెకండ్ హాఫ్ లో ఈ కేమ్ ఆన్ టు ది సీన్. కానీ సంజు శాంసన్ కంటే ముందు కూడా మనకి ఇషాన్ కిషన్ త్రూఅవుట్ ది టోర్నమెంట్ అతను చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశాడు. హార్దిక్ పాండ్యా మీకు బ్యాట్ తో గానీ బాల్ తో గానీ చాలా కీ కాంట్రిబ్యూషన్స్ అందించాడు. అలాగే మీకు ఓవర్ అండ్ అబౌవ్ ఆల్ దీస్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన కీ మూమెంట్స్, అంటే కీలకమైన సమయాల్లో ప్రెజర్ సిచ్యుయేషన్స్ లో అతను ఆ బౌలింగ్ మ్యాజిక్, అతను ఇచ్చిన బౌలింగ్ మ్యాజిక్, ముఖ్యంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కానీ సెమీఫైనల్ లో కానీ అతను ఇచ్చిన ఆ బ్రేక్ త్రూస్ అవి చాలా చాలా ఇంపార్టెంట్ మూమెంట్. అలాగే శివం దుబే కాంట్రిబ్యూషన్ కూడా మనం చెప్పుకోవాలి. సూర్యకుమార్ కూడా త్రూఅవుట్ ద టోర్నమెంట్ అతను స్మాల్ కంట్రిబ్యూషన్స్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అయినాయి. తిలక్ వర్మ కూడా ఎక్కడ బ్యాటింగ్ ఇచ్చిన, టాప్ ఆర్డర్ లో ఇచ్చిన, డౌన్ లో ఇచ్చిన అక్కడ బ్యాటింగ్ చేశాడు. అక్షర్ పటేల్ వండర్ఫుల్ క్యాచెస్ అండ్ కీ వికెట్స్. వరుణ్ చక్రవర్తి కానీ, హర్షదీప్ సింగ్ కానీ, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఈవెన్ అభిషేక్ శర్మ ఫైనల్ వరకు కాస్త క్వైట్ గా అనిపించిన ఫైనల్లో చాలా ఒక బ్రహ్మాండమైన అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ మహమ్మద్ సిరాజ్ గురించి కూడా మనం మాట్లాడు. మహమ్మద్ సిరాజ్ ఆఖరి నిమిషంలో టీమ్ లో చేర్చారు. అతను ఇమీడియట్ గా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది, ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దాంట్లో 3 వికెట్లు తీశాడు. సో ఎవరినైతే అందరూ ఎవ్రీబడి హాస్ ప్లేడ్ ఇన్ దిస్ రింకు సింగ్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ కానీ అందరికీ అవకాశం వచ్చింది. టీంలో ఉన్న 15 మంది కూడా దే హావ్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ సక్సెస్. సో అది ఈ హాల్ మార్క్ ఆఫ్ దిస్ విన్ ఏంటంటే ఇట్ వాజ్ అవుట్ అండ్ అవుట్ టీమ్ ఎఫర్ట్. ఒక్కరి బ్రిలియన్స్ వల్లనో ఒక్కరు డామినేట్ చేయడం వల్ల గెలలేదు. మొత్తం ఎవ్రీబడి హెస్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ విక్టరీ. అండ్ ఫైనల్ జరిగే ముందర కూడా వాళ్ళ అకామిడేషన్ లో చేంజెస్, ఆ హోటల్ కాదు ఈ హోటల్, కొంచెం ఆ నమ్మకాల మీద ఆ డిస్కషన్స్ కూడా జరిగాయి. అది కూడా న్యూస్ అయిపోయింది. సో మొత్తం మీద అసలు ఆట ఆడితే మనం ఆ నమ్మకాలన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు అంటారా? అంటే ఇప్పుడు క్రికెటర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎక్కడైతే హై స్టేక్స్ ఉంటాయో వాళ్ళందరూ చాలా సెంటిమెంటల్ గా ఉంటారు. క్రికెటర్స్ చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. వాళ్ళు బ్యాటింగ్ వెళ్ళేటప్పుడు ఏ ప్యాడ్ ముందు కట్టుకోవాలి, రైట్ సైడ్ ప్యాడ్ ముందు కట్టుకోవాలా, లెఫ్ట్ సైడ్ ప్యాడ్ ముందు కట్టుకోవాలా, ఇలాగా వాళ్ళకి ఒక సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. ఎందుకంటే ఒకసారి ఏదైనా అది కలిసి వచ్చింది, ఒక పర్టికులర్ షర్ట్ కానీ పర్టికులర్ థింగ్ కానీ దాన్ని కంటిన్యూ చేయడం. కొంతమంది రెడ్ హ్యాండ్ కర్చీఫ్ జేబులు పెట్టుకుంటారు. ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. సో ఆ సెంటిమెంట్స్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ఇది సోషల్ మీడియాలో కూడా టూ మచ్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం. మనకి అచ్చిరాదు, ఒకటే ఫైనల్ ఓడిపోయాం. మనం ఓవరాల్ గా తీసుకుంటే మన రికార్డు టెస్ట్ మ్యాచ్ లో కానీ, వన్డేలో కానీ, టీ20s లో కానీ మనకి విన్నింగ్ పర్సెంటేజ్ చాలా హై ఉంది అక్కడ గ్రౌండ్ లో. ప్రతి గ్రౌండ్ లో కొన్ని మ్యాచ్లు ఓడిపోతాం, కొన్ని గెలుస్తాం. ఈవెన్ వాంకడే స్టేడియం లో మన ఇంపార్టెంట్ ఫిక్చర్స్ ఓడిపోయాం, ఇండియన్ గార్డెన్స్ లో ఓడిపోయాం, అన్ని చోట్ల ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనకి కలిసి రాదు, మనకి అచ్చిరాదు. సౌత్ ఆఫ్రికాతో కూడా ఇక్కడ ఓడిపోయాం మన వరల్డ్ కప్ లో. దాంతో అదొక సెంటిమెంట్ ని బాగా రన్ చేశారు. దానివల్లే హోటల్ మార్చుకోవడం, తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కూడా మామూలుగా హోస్ట్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ ఉంటాం. దీనివల్ల కొంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్స్ లేకుండా ఉంటాయి నా ఫీలింగ్ ఉంది. వాళ్ళ సెంటిమెంట్స్ రెస్పెక్ట్ ఇస్తూనే ఇవన్నీ కూడా ఒక సెంటిమెంట్స్ మాత్రమే. ఇవన్నీ సోషల్ మీడియా ఈవెంట్స్. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడతారు, ఎన్నో చెప్తారు, కానీ అవన్నీ జరగాలని ఏమీ రూల్ ఏం లేదు. న్యూజిలాండ్ తో కూడా మనం ఇంతవరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో గెలవలేదు. 3 మ్యాచ్లు ఓడిపోయాం, కానీ గెలిచాం కదా. అలాగే మనం హోస్ట్ టీం ఎప్పుడు గెలవదన్నారు, గెలిచాం. సో ఇఫ్ యువర్ టీమ్ ఈస్ గుడ్, ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్, ఇఫ్ యూఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్, యూఆర్ గోయింగ్ టు విన్. మీరు గెలుస్తారు. మీ టీం బాగుంటే, మీలో సత్తా ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అంతేగాని
సెంటిమెంట్స్ తో మీకు ఏమి ఒరిగేది ఏముండదు. అవును సార్. సో, మ్యాచ్ ఆడి గెలవడమే కాకుండా ఎన్నో రికార్డ్స్ కూడా సృష్టించాం. ఒకటి మీరన్నట్టు హోస్ట్ టీమ్ ఎప్పుడు ఫైనల్ విన్ అవ్వలేదు. అలానే మళ్ళీ న్యూజిలాండ్‌ని ఓడించాము. సో, ఇలాంటి రికార్డ్స్‌లో ఇప్పుడు మనం అసలు ముఖ్యమైన ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇటు బ్యాటింగ్ సైడ్ నుంచి ఒక ముఖ్యమైన ప్లేయర్ అండ్ బౌలింగ్ సైడ్ నుంచి ఒక ముఖ్యమైన ప్లేయర్ అంటే ఎవరంటారు? బ్యాటింగ్ సైడ్ నుంచి కోర్స్ అన్డౌటెడ్లీ సంజు శాంసన్ లేట్ గా వచ్చిన 3 కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ అగేన్స్ట్ గా అది వర్చువల్ సెమీఫైనల్. అక్కడ మీకు ఆల్మోస్ట్ 200 టార్గెట్ చేజ్ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. మనకి రెగ్యులర్ గా మరో ఎండ్లో వికెట్స్ పడుతున్నా కూడా అతను ఒక ఎండ్లో చివరి దాకా నిలబడి, ఎలాగైతే విరాట్ కోహ్లీ మనకి ఆ చేజ్ మాస్టర్ చేస్తాడో ఆ రకమైన ఒక మాస్టర్ చేజ్ అతని నుంచి మనం చూసాం. సో అతను కమ్‌బ్యాక్ అవుతున్న ప్లేయర్ అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం అనేది ఎక్స్ట్రాడినరీ. దాంతో ఏంటంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ అది ఎలా క్యారీ చేశాడంటే నెక్స్ట్ సెమీఫైనల్‌లో కూడా 89 చేశాడు. ఫైనల్‌లో 89 చేశాడు. అతని ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200 ఉంది. సో 200 స్ట్రైక్ రేట్‌తో అంత కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేయడం. 5 మ్యాచ్‌లు ఆడి వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్ ఇన్ ది వరల్డ్ కప్. థర్డ్ హైయెస్ట్ రన్స్ అతనే చేశాడు. సో అతని ఇన్నింగ్స్ పర్టికులర్లీ కమింగ్ ఇన్ నాకౌట్ సిచ్యుయేషన్స్. నాకౌట్ మ్యాచ్ల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. టోర్నమెంట్ అంతా డామినేట్ చేస్తాడు ఒక ప్లేయర్. కానీ సెమీఫైనల్లోనూ ఫైనల్లోనూ తుస్సుమనిపోతారు. చాలా సందర్భాలు జరుగుతాయి. లా ఆఫ్ యావరేజెస్ అని క్రికెట్లో ఎప్పుడు చెప్తారు అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి మీకు వరుసగా పెద్ద స్కోర్లు వచ్చినా సడన్ గా మీ గ్రాఫ్ పడిపోతుంది. అలా కాకుండా క్రూషియల్ మూమెంట్స్ లో అతని ఆడిన 3 ఇన్నింగ్స్ అతనికి ఎంత ఎబిలిటీ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఇన్ని రోజులు అతనికి లాంగర్ ఇవ్వకుండా ఇండియన్ టీం ఎంత తప్పు చేసింది అనేది ఇప్పుడు దీనివల్ల చాలా క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇక్కడ ఏంటంటే గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అతనికి కంటిన్యూస్ గా అతనికి కాన్ఫిడెన్స్ ఉంచి అతనికి రెగ్యులర్ టీమ్ లో ప్లేస్ ఇవ్వడంతో ఏమైందంటే ఐ థింక్ నమ్మకం పెట్టారు అతని మీద అండ్ హీ హాజ్ రీపేడ్ దట్ ఫెయిత్. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతను తన సత్తా ఏంటో మనకి ఫైనల్ గా సంజు శాంసన్ ఏ పృథ్వీ షా లాగానో అంబట్ రాయ్ లాగానో టాలెంట్ ఉంది కానీ ఎప్పుడు కూడా హైయెస్ట్ లెవెల్లో క్లిక్ కాలేదని ఒక ఫీలింగ్ ఉండేది మనకి ఇంతవరకు. కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 31 ఈ ఫైనల్లీ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు అతను తన నిజమైన టాలెంట్ ని ఇప్పుడు మన అందరి కళ్ళ ముందుకి తీసుకొచ్చాడు. అంతకుముందు అడపదడప కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినా ఇప్పుడు ఆడిన ఈ 3 ఇన్నింగ్స్ తో ఏంటంటే అతను ఇండియన్ టీంలో ఒక పర్మనెంట్ ఫిక్చర్ గా మారిపోయాడు. కెప్టెన్ గా ఓపెనర్ గా అండ్ కీపర్ గా. అండ్ భవిష్యత్తులో అతనికి క్యాప్టెన్సీ కూడా చాలా అనుభవం ఉంది. ఐపీఎల్లో ఇది వెరీ గుడ్ క్యాప్టెన్, థింకింగ్ క్యాప్టెన్. ఇండియన్ టీమ్ కి క్యాప్టెన్ కూడా అతను అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే T20లో మనకి సూర్యకుమార్ ఆల్రెడీ 35, అతని ప్లేస్ లో నెక్స్ట్ వరల్డ్ కప్ మనం వేరే కెప్టెన్ ని వెతుక్కోవాలి. సో ఆ రేస్ లో కూడా ఇప్పుడు సంజు శాంసన్ ముందుంటాడేమో అని అనిపిస్తుంది. అండ్ బౌలింగ్ విషయంలోకి వచ్చేస్తే ముఖ్యమైన ప్లేయర్ ఎవరంటారు? బౌలింగ్ విషయంలో కూడా బుమ్రానే, దాంట్లో సందేహమే ఉంది. బుమ్రా ఐ థింక్ జాయింట్ టాప్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి అతను ఎక్కువ వికెట్ తీశారు. బుమ్రా నేను ఇందాక చెప్పినట్టుగానే కీ కాంట్రిబ్యూషన్స్ అతని నుంచి అందినాయి. ప్రతి మ్యాచ్ లో అతను ఎక్కడ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, మిడిల్ ఓవర్స్ లో వేస్తాడు, డెత్ లో వేస్తాడు, ఎక్కడైనా సరే కెప్టెన్ కి అడిగినప్పుడు వేస్తాడు. అంత ఎకానమీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం కదా, ఈ వరల్డ్ కప్ లో చాలా హై స్కోర్స్ నమోదైనాయి. 200 చాలా ఈజీగా వచ్చింది. ఇండియన్ టీమే 3 సార్లు 250+ స్కోర్స్ కూడా చేశారు. సో ఇంత హై స్కోర్స్ వస్తున్నప్పుడు బౌలర్స్ ని విపరీతంగా 4-6 కొడుతున్నప్పుడు అతని యావరేజ్ ఐ థింక్ ఇస్ బిలో 7 యావరేజ్ అనేది చాలా చాలా గొప్ప యావరేజ్. అండ్ ఎఫెక్టివ్నెస్ కూడా కేవలం ఎకనామికల్ గా బౌలింగ్ చేయడంతో పాటు చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయడం కీలకమైన టైంలో. బుమ్రా ఎప్పుడు మామూలు ఈజీ ఓవర్స్ వేయడు, డిఫికల్ట్ ఓవర్స్ వేస్తాడు. పవర్ ప్లేలో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే డెత్ ఓవర్స్ లో వాళ్ళు బ్యాట్స్మెన్ ఏంటంటే ఇంకా బౌలర్తో రిస్క్ తీసుకుని షాట్స్ కొట్టే టైంలో ఆ డిఫికల్ట్ ఓవర్స్ వేస్తూ అలాంటి ఎకానమీ మెయింటైన్ చేయడం, అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయడం అది బుమ్రాకే చెల్లింది. సో బుమ్రా విషయంలో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా ఈజ్ అవర్ బౌలింగ్ హీరో. అండ్ ఓవరాల్గా చాలా మంది దృష్టిలో సంజు శాంసన్కి ఇచ్చారు కానీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. బుమ్రా కూడా ఆ రేస్లో చాలా చాలా ముందు ఉన్నట్టుగా మనకు అనిపించాడు. ఎందుకంటే అతని కంట్రిబ్యూషన్స్ అంత ముఖ్యమైన కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్ రన్స్ చేస్తారు కానీ ఇలాంటి ముఖ్యంగా మనం ఆడిన లాస్ట్ 4 మ్యాచెస్లో పిచెస్ వర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. అలాంటి పిచ్ల మీద అతను బౌలింగ్ ఎఫర్ట్ నిజంగా చాలా చాలా గ్రేట్ బౌలింగ్ ఎఫర్ట్ అతను నుంచి చూసాం. అవును సార్. సో ఇప్పుడు ఈ వరల్డ్ కప్ విన్ అవ్వడంతో అండ్ అలానే వుమెన్స్ క్రికెట్, మెన్స్ క్రికెట్ 2 కేటగిరీస్ లో కూడా క్రికెట్ అంటే ఇంకొక స్థాయికి పెరిగింది. ఆ వచ్చే రికగ్నిషన్ గానీ, లేదా సపోర్ట్ కానీ, కరేజ్ ఆర్ ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా కూడా. సో ఇది ఒక గోల్డెన్ ఎరా ఆర్ ఒక గోట్ ఇయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అనొచ్చంటారా? యా అనొచ్చు. విత్ వన్ రైడర్ అదేంటంటే వైట్ బాల్ క్రికెట్ లో మనం బ్రహ్మాండంగా ఆడతాం కానీ టెస్ట్ మ్యాచ్ లో మన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. టెస్ట్ మ్యాచ్ లో
రెడ్ బాల్ క్రికెట్లో మన పర్ఫార్మెన్సెస్ చాలా దారుణంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అందరికీ ఐపీఎల్ మీద మోజు, ఐపీఎల్ లో బాగా ఆడాలి, తర్వాత వైట్ బాల్ క్రికెట్ లో షైన్ కావాలని చెప్పి కొత్త ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఇష్టపడుతున్నారు. దానివల్ల టెస్ట్ మ్యాచ్ లో మనకి టాలెంట్ రావట్లేదు. అందుకే ఎవరైతే టెస్ట్ స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళకి మనం ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన నబీ ఫ్రమ్ అకీబ్ నబీ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్, వాళ్ళు రంజీ ట్రోఫీ కూడా గెలిచారు. సో టెస్ట్ మ్యాచ్ లో కూడా మనం, టెస్ట్ మ్యాచ్ ఇస్ ద రియల్ ఫార్మాట్. నెంబర్ 1 ఫార్మాట్ ఏదంటే క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్, ఈ T20 కాదు, వన్డేస్ కాదు. సో మనం మీరు అన్నట్టుగా వైట్ బాల్ క్రికెట్ లో మన ఉమెన్స్ టీం కానీ, మెన్స్ టీం కానీ, ఈవెన్ జూనియర్ టీం కానీ, ఈవెన్ బ్లైండ్ ఉమెన్స్ టీం కూడా మనకి వరల్డ్ కప్ గెలిచారు. సో ఇవన్నీ బాగానే ఉంది. టెస్ట్ మ్యాచ్ లో కూడా మనం ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళు వరల్డ్ నెంబర్ 1 గా ఉన్నప్పుడు దేవర్ గుడ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ఏదో మేము 2 ఫార్మాట్స్ లో బాగా ఆడతాం, టెస్ట్ మ్యాచ్ లో మాత్రం వరుసగా ఓడిపోతాం, ఈవెన్ హోమ్ కండిషన్స్ లో కూడా వరుసగా ఓడిపోతాం అంటే అది చాలా చాలా దారుణమైన విషయం. సో ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సిందల్లా టెస్ట్ క్రికెట్. మనకి ఐపీఎల్ ఉండడం వల్ల మీకు టాలెంట్ బౌలర్తో ఎమర్జ్ అవుతా ఉంది. సో మీకు వన్డేస్ లో కానీ, T20లో కానీ మీకు మంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు. కానీ టెస్ట్ మ్యాచ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో వ్యూవర్స్ చూసారు కదా, మనం ఇండియా హిస్టరీ క్రియేట్ చేసాం, విన్ అయిపోయాం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్స్ లో మాకు తెలియజేయండి. అండ్ స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా. థ్యాంక్ యూ.